FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ రీఇంట్రడ్యూస్ చేయబడ్డ ఈ బిల్ గురించి ఎందుకు అపోజిషన్ ఇంతగా బెంబెలెత్తిపోతుంది? లక్షలాది మంది దీని మీద బతుకుతుండే, ఉద్యోగం ఏం లేదు, పొద్దున్న లేసి తిరగాలి పుస్తకం తీసుకొని, కన్వర్ట్ చేయాలి. అమెరికాస్ ఒఫిషియల్ రిలీజన్ ఇస్ క్రిస్టియానిటీ. యూకే ఒఫిషియల్లీ క్రిస్టియన్ నేషన్. సౌదీ అరేబియాకి వెళ్తే ఇస్లాం. కానీ మన దాంట్లో సెక్యులర్ నేషన్ కదా మన దేశంలో మిగిలింది ఒకటి, మన దేశంలో హిందూ అని చెప్పగానే అందరికి బీపీ ఎక్కువ అవుతుంది. మేము క్రిస్టియన్స్ అయిపోయినామన్నా. నువ్వు పురోహితుడు కదా, నిన్న దాకా పూజ చేస్తుండే టెంపుల్లో, ఇప్పుడు ఏమైంది? నేను మతం మార్చుకున్నాను అన్న. సేమ్ కన్వర్షన్స్ చేయడానికి మిగతా దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ నక్సల్స్కి డబ్బులు ఇవ్వడానికి ఇది వాడుతున్నారు. పాస్టర్లు వాళ్ళకి నెలకి 2 లక్షలు 3 లక్షలు ఆ డెబిట్ కార్డ్ నుంచి అది తీసుకుంటుండే. సో FCRA అవాయిడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ FCRA ఇస్ అ హెడేక్. తీసేయడం బెటర్, అది తీసేసి కొత్త చట్టం తీసుకురావడం బెటర్. మీరు ఎడ్యుకేషన్ చేయండి, రిలీజియస్ చేయండి, కల్చరల్ చేయండి, కన్వర్షన్స్ చేయకూడదు. వచ్చే డబ్బులు 30% వస్తుంది క్రిస్టియానిటీకి, మిగతా 70 ఎవరి దగ్గర ఉంది మనం గెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇస్లాం. సేమ్ లాజిక్, ఇండియాని ఇస్లామైజ్ చేద్దాం, వీ విల్ మేక్ ఇండియా అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ బై 2047 అని PFI డాక్యుమెంట్లో ఉంది. ఒకటి ఇస్లామిక్, ఒకటి క్రిస్టియన్, అండ్ క్రిస్టియన్ ఇస్ కన్విన్స్డ్ నా, కానీ ఇస్లామిక్ కన్విన్స్ కాలేదు. అక్కడిక్కడ మస్జిద్లు కట్టడానికి, దర్గాలు ఇంప్రూవ్ చేయడానికి ఎవరు ఇస్తున్నారు డబ్బులు? అమిత్ షా గారు దీనికి వెనక దిగా, దానికోసం రాహుల్ గాంధీ బోర్డు పట్టుకొని తిరుగుతున్నారు. అమిత్ షా గారు రాజీనామా చేయాలి. అమిత్ షా గారు ఈ బిల్ పుష్ చేస్తున్న దానికి ఆయన వ్యతిరేకంగా ఎంత పెద్ద క్యాంపెయిన్ ఢిల్లీలో నడుస్తూ, అమిత్ షా గారు రాజీనామా చేయాలి, అమిత్ షా గారు అది చేయాలి, ఇది చేయాలని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళు. ఇట్లాంటి ఎన్జిఓలు ఇప్పుడున్న 14,000 ఎన్జిఓలు రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద, 5,000 మంది కూడా మిగలరు. ఈ పాస్టర్లు పొద్దున వైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతాడు మైక్ తీసుకొని, 20 మంది 30 మంది 40 మంది 50 మంది టార్గెట్ ఇస్తారు వాళ్ళు. మన దగ్గర హిందువులు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు చేస్తున్న ఇప్పుడు కూడా ఇదే. ఇప్పుడు చెప్పండి ఎవరు కన్వర్ట్ కారు? వాళ్ళు కన్వర్ట్ అవుతారు వాళ్ళు, బికాస్ దే వాస్ 50 to 60% చేస్తున్నారు. కానీ ఇప్పుడు 100% చేస్తే ఈ కన్వర్షన్స్ జరగదు. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ బిల్ గురించి, రీఇంట్రడ్యూస్ చేయబడ్డ ఈ బిల్ గురించి ఎందుకు అపోజిషన్ ఇంతగా బెంబెలెత్తిపోతుంది? దీనివల్ల వచ్చేదేంటి, పోయేదేంటి? దీని గురించి మొత్తం ఇవాళ తెలుసుకుందాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కొచ్చిల్ గారు. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎలా అయ్యాయి సార్ సెలబ్రేషన్స్? నథింగ్ మచ్. ఐ థింక్ వర్క్ ఈజ్ యువర్ వర్క్. నేను నిన్న కూడా ఇంటికి చేరుకున్నాక ఏడైంది. అబ్దుల్ కలాం గారిది ఒక ఇది ఉంటుంది, లైక్ ఇఫ్ ఇట్స్ మై బర్త్డే యూ షుడ్ వర్క్ మోర్. ఐ డోంట్ బిలీవ్. నేను ఎప్పుడో సెలబ్రేషన్స్ అంతా బంద్ చేశాను. ఓకే, నేను ఏదో పెద్ద హోటల్కి వెళ్ళడం, క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ, పెద్ద కేక్ కటింగ్ సెరమనీ కానీ అట్లా నార్మల్ చిన్న ఒక కేక్ కట్ చేసి మా నేబర్స్తోని అంతే, ఫినిష్, నథింగ్ ఎల్స్ బియాండ్ దాట్. మమా అనిపించారు అంతే. దట్స్ మనం ఏజ్ ఇస్ అ నంబర్ కదా, ఐఎమ్ 64 నౌ. సో సెలబ్రేషన్ చిన్నపిల్లలు చేసుకుంటే అది ఇంకోటి. వెన్ యూర్ గ్రోయింగ్ అప్ ఈచ్ ఇయర్ ఇస్ అ బ్లెస్సింగ్ అన్నమాట. దట్ ఈస్ కంటిన్యూయింగ్. సో ఇట్స్ నథింగ్ డిఫరెంట్, అంతే. విల్ కంటిన్యూ. ఐ మీన్ ఇవి ఎక్స్టెండెడ్ సెలబ్రేషన్స్ చేద్దాం సార్, లైక్ వర్క్ పరంగా చేసుకుందాం. అదేంటంటే FCRA బిల్ గురించి ఇవాళ మనం మాట్లాడదాం సార్. దాని గురించి ఒక 1 స్టాప్ సొల్యూషన్ లాంటి డిస్కషన్ ఒకటి జరగాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ బిల్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేశారు, బట్ మళ్ళీ రివోక్ అయ్యింది. రివోక్ కాదు, అది గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకున్నారు అంతే. సో ఆల్రెడీ ఒకసారి ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అసలు FCRA బిల్ అంటే ఏంటి, ఎందుకు దాన్ని ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో ఇంత ఈ ఫ్రిక్షన్ జరుగుతుంది? దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది, ఎవరు దీనివల్ల యూనో ఈ బిల్ గనక పాస్ అయింది అంటే గనక ఎవరికి నష్టం చేకూరుతుంది? మహేష్, సింపుల్ లాంగ్వేజ్లో మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటేలాగా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక చిన్న స్కూల్ కట్టాలని అనుకుంటున్నారు, మీ దగ్గర డబ్బులు లేవు. ఓకే, మీకు చాలామంది బయట ఉన్న వాళ్ళు, యూఎస్లో యూరోప్లో ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు ఉంది. ఓకే, వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మీకు మా ఊర్లో స్కూల్ కడుతున్నాను, నేను అక్కడే చదువుకున్నాను అని చెప్పి కొంతమంది ఎమోషనల్ ఉంటారు, అట్లా ఊరికి ఏదైనా చేయాలని చెప్పేసి. సో మీకు వాళ్ళు అంటారు, ఓకే ఎంత, నేను $1,00,000 పంపిస్తాను, ఇంకోటి అంటారు నేను $50,000 పంపిస్తాను. సో మీరు ఈ డబ్బులు డైరెక్ట్ రిసీవ్ చేయడానికి మీకు అథారిటీ లేదు.
ఓకే, ఇది మీరు జీతం కాదు మీది ఇది. ఓకే, బయట నుంచి ఏ ఫారెన్ అమౌంట్ తీసుకొచ్చినా ఒక లిమిటేషన్స్ ఉంటుంది దాన్ని. ఓకే, ఒక ఇండివిజువల్ మీకు పంపిస్తున్నా అంటే అదేంటి మీరు ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేశారా వాళ్ళకి, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చారా, దానికి మీరు బిల్ రేస్ చేశారా, ఇన్వాయిస్ రేస్ చేశారా, ఇదన్నీ ప్రశ్నలు వస్తుంది అనమాట. ఇది అట్లా కాదు. సో మీరేం చేస్తారంటే మీరు ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తారు, లేకుంటే ఒక సొసైటీ ఫామ్ చేస్తారు, లేకుంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తారు, లేకుంటే ఒక ఎన్జిఓ ఫామ్ చేస్తారు. ఫామ్ చేసి ఆ ఎన్జిఓ పేరు మీద మీరు డబ్బులు అడుగుతారు. మీరు అంటారు సెండ్ ఇట్ ఆన్ ఎ లెటర్ హెడ్ విత్ సిగ్నేచర్. ట్రస్టీస్ ఉంటారు, ఒక 5-6 మంది ట్రస్టీస్ని పెట్టుకోవాలి, పెద్దవాళ్ళందరినీ, వెల్ నోన్ పీపుల్. అండ్ వాళ్ళ రెజల్యూషన్ పాస్ చేసి మేము ఒక స్కూల్ కట్టబోతున్నాం ఈ విలేజ్లో, 6th క్లాస్ ఫస్ట్, దాని తర్వాత పెంచుకుంటాం మేము అని. సో దానికోసం డబ్బుల కోసం మీరు అపీల్ పంపిస్తారు సోషల్ మీడియా కానీ మిగతా దాంట్లో. మీ ఫ్రెండ్స్ నేను చెప్పినట్లు చాలామంది డొనేట్ చేస్తారు. ఆ డబ్బులు వస్తాయి, మీకు ఒక $5 లక్షలు వస్తాయి. కానీ మీరు స్కూల్ కట్టారా లేదా అని ఎవరికి తెలుసు? ఇచ్చినోడికి మీకు కొన్ని ఫోటోలు పంపిస్తారు, మేము కడుతున్నాం చూడండి, ఇటుకలు పెట్టారు, నెక్స్ట్ రూఫ్ వేసారు, ప్లాస్టింగ్ నడుస్తుంది, బెంచ్లు వచ్చేస్తున్నాయి, బ్లాక్ బోర్డ్ పెడుతున్నాం అని ప్రోగ్రెస్ పంపిస్తుంటారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. మంచిది అది. కానీ వచ్చిన $1,50,000 లేకుంటే $5 లక్షలు మీరు మొత్తం వాడుకున్నారా లేదా అది ఎట్లా తెలుసు? మీరు కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆడు ఇన్ని సంచులు సిమెంట్ తీసుకొచ్చాడు, ఇన్ని లారీలు వచ్చినాయి, దాని తర్వాత మిగతా దానికి ఉన్న ఖర్చులు, సిమెంట్ కానీ మిగతా ప్లాస్టరింగ్కి ఉన్న ఖర్చులు, దాని తర్వాత రూఫింగ్లో స్టీల్ వాడిన ఖర్చులు అన్నీ ఉంటాయి. ఓకే, సో సపోజ్ మీరు దాంట్లో $5 లక్షలు $3 లక్షలు వాడారు, రిమైనింగ్ $2 లక్షలు ఉండిపోయింది. మీరు దాన్ని ఎట్లా వాడుకుంటారు? కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ చూస్తారు, మంచి స్కూల్ అంతా కట్టేసినాం కదా, పని చేద్దాం, మంచి ఒక కారు తీసుకుందాం పెద్దది, స్కూల్ పేరు మీద. స్కూల్ పేరు మీద ఒక కారు ఎందుకు? అరే స్కూల్లో టీచర్లకు అక్కడిక్కడ బయటికి వెళ్ళాలని కారు కావాలి కదా, కానీ కారు వాడుకుంటున్నాడు వీడు, ఎవడు కట్టినోడు. సో దిట్స్ అ మిస్యూస్, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. ఓకే, అట్లాంటి చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చానంటే ఇది జరుగుతుంది ఇప్పుడు దాకా చాలా మటుకు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట. దీన్ని కరెక్ట్ చేయాలంటేనే గవర్నమెంట్ చాలా మటుకు చట్టాలను అడ్మిట్ తీసుకొచ్చారు. యూజువల్లీ ఎన్జిఓస్ ఏం చేస్తారంటే మహేష్, వీళ్ళు డబ్బులు డిఫరెంట్ కాన్సెప్ట్స్కి వాడుకుంటారు. ఒకటి రిలీజియస్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, ఓకే, కల్చరల్ ఉంటుంది, అన్నిటికీ వాడుకుంటారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ FCRA రెగ్యులేషన్లో 2010-12లో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. అప్పుడు ఏం జరిగిందంటే మీకు గుర్తుంటుంది, కూడంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా పెద్ద ఘర్షణ జరిగింది. ఓకే, కూడంకులంలో సెయింగ్ దట్ యూ కెనాట్ సెటప్ ద ప్లాంట్, అది లీకేజ్ అవుతుంది, మళ్ళీ రేడియేషన్ అవుతుంది, మా దగ్గర వద్దని చెప్పి అక్కడున్న లోకల్ డిస్ట్రిక్ట్ ఆ విలేజ్లో ఉన్న అందరు కలిసి గొడవ చేశారు, పోలీసు వాళ్ళ మీద రాళ్ళు విసిరారు, ఫైరింగ్ జరిగింది, కొంతమంది చనిపోయారు, అంతా జరిగింది. కానీ ప్రాజెక్ట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లారు. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిస్కషన్ వాజ్పేయి గారి టైం నుంచి మొదలైందనమాట. ఇది జరిగిన తర్వాత ఈయనకు తెలిసిపోయింది. దాని తర్వాత స్టెర్లైట్ అని చెప్పి ఒక కంపెనీ ఉండే మనకు గుర్తు, స్టెర్లైట్ కనపట్లేదు. మనం భారతదేశంలో అప్పుడు దాకా బయట నుంచి కాపర్ తెచ్చుకుంటుండే, ప్రతి దానికి కాపర్ అనేది మన దాంట్లో అన్నిటికీ వాడుకుంటారు. ఇప్పుడు మీ ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది, మీరు ఈవెన్ కాపర్ వెసల్స్ ఉంటుంది, ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లో కాపర్ ఉంటుంది, అండ్ లైఫ్లో అన్నిట్లో వాడుకుంటారు కాపర్ అనేది. మనం ఇంపోర్ట్ చేస్తుండే కాపర్. వేదాంత గ్రూప్ వాళ్ళ ప్లాంట్ పెట్టి దాంట్లో మనం 2-3 సంవత్సరాల్లో వీ బికేమ్ ఎ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాపర్. ఇంపోర్ట్ చేయడం ఒకటే కాదు, మనం బయటికి పంపించుకుంటాం మొదలుపెట్టాం. వరల్డ్లో #1 కాపర్ ప్రొడ్యూసర్ ఇస్ చైనా. వాళ్ళ మెయిన్ మెటీరియల్ సోర్స్ చేస్తుంది పాకిస్తాన్ నుంచి. వీళ్ళకి ప్రాబ్లం అయింది, చైనాకి అండ్ పాకిస్తాన్కి. సో వాళ్ళు ఏం చేశారు, స్పాన్సర్ చేశారు. కొంతమంది చర్చ్ ఆర్గనైజేషన్స్కి త్రూ US నుంచి డబ్బులు పంపించి అక్కడ ఈ డెమాన్స్ట్రేషన్ మొదలుపెట్టారు. ఫ్యాక్టరీ తగలబెట్టారు, వెహికల్స్ తగలబెట్టారు, అది రాళ్ళు కొట్టారు, విసిరారు, అది ఇది అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దాని లైసెన్స్ సస్పెండ్ చేశారు వేదాంత గ్రూప్ స్టెర్లైట్ది. దాని తర్వాత వీరు కొంతమంది సుప్రీం కోర్టుకి వెళ్ళి పొల్యూషన్ ఉంది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది, అది ఇది అని చెప్పి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అండ్ టుడే వీఆర్ ఎ నెట్ ఇంపోర్టర్ ఆఫ్ కాపర్ ఫ్రమ్ చైనా. మళ్ళీ ఒకప్పుడు ఇంపోర్ట్ చేసే స్టేజ్ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ మళ్ళీ ఇంపోర్ట్కి వచ్చేసాం. సో ఎవరికి లాభం వచ్చింది? చైనాకి. దే ఆర్ ఎర్నింగ్ ఇన్ మిలియన్స్. మనం మిలియన్స్ ఖర్చు పెడుతున్నాం కాపర్ కోసం. వాళ్ళు ఖర్చు పెట్టింది ఏముంటుంది, $5-6 మిలియన్ ఖర్చు పెట్టుంటారు ఈ గొడవ అంతా చేయడానికి, స్పాన్సర్ చేయడానికి. సో మీరు మొన్న ఢిల్లీలో జరిగిన
సో కాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ కానీ, మిగతా మీరు చూసుంటారు ఖత్తర్ నుంచి ఫుడ్ రావడము, యూఏఈ నుంచి మొత్తం ఒక 56 మందిని స్పాన్సర్ చేసి ఒక కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. అట్లా ఎన్ని కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చారో మనకు తెలియదు. ఓకే, హౌ డిడ్ పీపుల్ యూఏఈ నుంచి ఒక కంపెనీ ఓనర్ మొహమ్మద్ షాజీ, ఈజ్ ఫ్రమ్ నిలంబూర్ ఇన్ కేరళ. వాడు అక్కడ ఫ్రాడ్ చేసి జైల్లో ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. వాడు అక్కడి నుంచి ఒక 56 మందిని స్పాన్సర్ చేసి తీసుకొచ్చి ఆన్ రికార్డ్ 23 చూపిస్తున్నాడు. వాళ్ళకి ఏం సంబంధం ప్రొటెస్ట్ అని? అక్కడ వర్క్ చేసిన వర్కర్స్కి, స్టూడెంట్స్కి ఏం సంబంధం అంటే ద ఎంటైర్ థింగ్ వాజ్ ఆర్కెస్ట్రేటెడ్. ఎందుకంటే అట్లాంటి ఒక షో ఆర్గనైజ్ చేయడానికి మీకు కోట్లు కావాలి మీకు. ఓకే, ఇట్ ఇస్ నాట్ జస్ట్ పుట్టింగ్ అప్ టెంట్ ఆర్ ఫ్లెక్స్. దానికన్నా చాలా మటుకు ఆర్గనైజ్ చేయడంలో, అందరిని తీసుకురావడం. మీరు పొలిటికల్ ర్యాలీస్ చూసుంటారు. పొలిటికల్ ర్యాలీస్లో బస్సులో తీసుకొస్తారు, లారీలో తీసుకొస్తారు, ట్రాక్టర్లో తీసుకొస్తారు. అన్నిటికీ డబ్బులు ఖర్చు అవుతాయి. బిర్యానీ పెట్టాలి, మందు కొట్టాలి, సాయంత్రం మందు ఇవ్వాలి. మీరు వాలంటీర్స్ ఉంటే వాళ్ళ బండిలో 2 వీలర్లో పెట్రోల్ పోపియాలి, ఖర్చు ఉంటుంది. ఇది కూడా అంతే. సో కూడంకులం అండ్ స్టెర్లైట్ వర్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దాట్ ఇది చేయొచ్చు, ఎవరైనా చేస్తారు ఇట్లాంటి పనులు. ఈ ఎన్జిఓస్తో చేపిస్తా అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు అప్పుడు. కానీ దట్ వాజ్ వెరీ అంబిగ్వస్ లాంగ్వేజ్. ఫండింగ్ రావడమో, దాన్ని ఆడిటింగ్ చేయడమో, దాని ఖర్చులు ఎట్లా తీసుకుంటున్నారు, దాని ఫిజికల్ ఆడిట్ ఎట్లా నడుస్తుందో, ఒక ఎన్జిఓ బంద్ అయిపోతే ఏం చేస్తారు, ఇదంతా సార్. సో ఇప్పుడు గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ FCRA అమెండ్మెంట్ బిల్ మండే, ట్యూస్డే ఆర్ వెనస్డే తీసుకురాబోతున్నారు పార్లమెంట్. ఏదో ఒక రోజు వచ్చేస్తున్నారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకే టెన్షన్ ఉంది ఎక్కువ. ఎందుకంటే కేరళ నుంచి వాళ్ళ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉండే సార్ లాస్ట్ టైం. ఈసారి అమిత్ షా గారు ఏం చేశారంటే వాళ్ళని అందరినీ పిలిపించారు. ఎవరు? క్యాథలిక్ చర్చ్ వాళ్ళని. హీ డిడ్ంట్ కాల్ ద అదర్ లాటిన్ వాళ్ళని పిలవాలి, క్యాథలిక్ వాళ్ళని పిలిచారు. బిషప్స్ని, కొంతమంది 2-3 కార్డినల్స్ ఉన్నారు కదా ఇండియాలో, వాళ్ళని కూడా పిలిచి ఈ షోడ్ దమ్ ద డాక్యుమెంటేషన్. అందరిది జాతకాలు చూపించు, మా దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇది మీ గురించి, మీరు ఇట్లా డబ్బులు తెచ్చుకున్నారు, మీరు ఎన్ని మర్సిడీస్ కొన్నారు, మీ సొంత వాళ్ళకి ఎన్ని ఇల్లు కట్టుకున్నారు చర్చ్ పేరు మీద. ఓకే, దాని తర్వాత ఎన్జిఓలు బంద్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీ అంతా మీ సిస్టర్కి, మీ బ్రదర్కి, మీరు చుట్టాలకి ఇచ్చేశారు. ఎన్జిఓ కనిపించట్లేదు. ఇప్పుడు డబ్బులు వచ్చింది ఇంకొక పనికి, మీరు వాడుకుంది ఇంకో పనికి. అన్నీ చూపించిన తర్వాత ఆయన అన్నాడు, మాకు తెలుసు మొత్తం 100 కోట్లు వస్తే ఒక టైంలో 30 కోట్లు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంది. మాకు అది పెద్ద వరి కాదు. అది దాన్ని ఉందిలే, అది ఇంకో స్టోరీ ఉంది. టిమోతి ఇనిషియేటివ్ అని మీరు అడగొచ్చు నా దగ్గర. వాస్ అబౌట్ టు ఆస్క్ సార్. ఐ విల్ టెల్ యూ. ఈవెన్ జోషువా ప్రాజెక్ట్ ఉండే దానికన్నా ముందు. ఓకే, సో ఈ పర్టికులర్ దాంట్లో అమిత్ షా గారు చూపించిన అడిగారు, ఈ 70% డబ్బులు ఎక్కడ పోతుంది, వీఆర్ ఆఫ్టర్ దాట్ నౌ. సో మహేష్, మీరు ఒక ఎన్జిఓ సెటప్ చేస్తే, మీరు గుంటూరులో ఒక పల్లెటూరులో, లేకుంటే తెనాలిలో ఒక పల్లెటూరులో మీరు ఒక బ్రాంచ్లో వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. మిమ్మల్ని ఎట్లా ట్రాక్ చేస్తారు? ట్రాక్ చేయలేము అసలు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది FCRA కింద మీరు నోటిఫై చేయాల్సి వస్తుంది, మీరు ఆడిట్ చేసి బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది జరగదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు, ఈవెన్ మోదీ గవర్నమెంట్ కన్నా ముందు ఉన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఒక చట్టం తీసుకొచ్చారు. అన్ని FCRA రిజిస్టర్డ్ ఎన్జిఓస్ కానీ, అసోసియేషన్ కానీ, సొసైటీలు వాళ్ళు పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీలోనే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ట్రాక్ చేయడానికి వీలుగా ఉండేలా. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. మీకు ఒకసారి అకౌంట్ ఓపెన్ అయితే మీరు చెక్ బుక్ మీ దగ్గర ఉంటుంది, ATM మీ దగ్గర ఉంటుంది, మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. కానీ వాళ్ళకి స్టేట్మెంట్కి యాక్సెస్ ఉంటుంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్ అనేది చాలా ఫేమస్. ఒక నాగర్వాలా కేసు ఒకటి ఉండే, యూ కెన్ గూగుల్ ఇట్. ఇందిరాగాంధీ వాయిస్లో ఎవరో ఫోన్ చేసి 80 లక్షలు పంపించండి, నేను మనిషిని పంపిస్తా అంటే, దర్ ఇస్ అ జెంటిల్మెన్ కాల్డ్ నాగర్వాలా హూ కేమ్ అండ్ టుక్ ద మనీ అండ్ వెంట్. 80 లక్షలు బంగ్లాదేశ్ వార్ టైంలో. అది పెద్ద స్టోరీ అది. ఐ హెడ్ డన్ అ వీడియో ఆన్ సమ్ అదర్ ఛానల్ ఆన్ దిస్ సబ్జెక్ట్. సో పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్లో దీని కంట్రోల్ అంతా ఉంటుంది. అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, CBI కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అందరికి అక్కడ యాక్సెస్ ఉంటుంది. ఈ ఉన్న NGO అకౌంట్లకి ఎంత డబ్బులు వస్తుంది, ఎంత డబ్బులు పోతుంది. దిస్ ఇస్ ఒఫిషియల్. బై ద వే అన్అఫిషియల్ చాలా వస్తుంది. దాంట్లో ఒకటే నేను చెప్పింది తిమోతి ప్రాజెక్ట్ అని చెప్పేసి, దాని గురించి కూడా మాట్లాడతాను నేను. సో వీళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు ఎవ్రీబడి హ్యాస్ టు రిజిస్టర్, దెర్ ఇస్ నో గెటింగ్ అవే ఫ్రమ్ ఇట్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది టోటల్ నెంబర్ ఆఫ్ NGOs యాజ్ ఆఫ్ యెస్టర్డే ఈవినింగ్ 14,440. 14,440. మంచి బిజినెస్ యాక్చువల్లీ. మీరు ఇంత కష్టపడక్కర్లేదు. మీరు ఒక NGO స్టార్ట్ చేసి
నేను ఒక స్కూల్ కట్టబోతున్నాను, ఒక హాస్పిటల్ కట్టబోతున్నాను, ఒక అంబులెన్స్ సర్వీస్ నడిపిస్తాను అనగానే మీకు లక్షలు బయట నుంచి వస్తే మీరు మంచిగా బతకొచ్చు. అంబులెన్స్ ఉందో, స్కూల్ కట్టారో ఎవడు పట్టించుకోడు. సేవ చేస్తానని చెప్పాలి అంతే. సో దానికోసం మన దేశంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈజియెస్ట్ జాబ్ ఇది. మీరు చూసుంటారు, ఎన్జిఓ స్టార్ట్ చేస్తాడు, వాడు జంతర్ మంతర్లో కనిపిస్తాడు, మళ్ళీ 2వ రోజు ఇందిరాపార్క్ దగ్గర కనిపిస్తాడు, 3వ రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కనిపిస్తాడు, 4వ రోజు ఓల్డ్ సిటీలో కనిపిస్తాడు, ధర్నాలో. ఎక్కడైనా కానీ ఉంటుంది. పటాన్ చెరువులో అక్కడ పొల్యూషన్ ఉందని చెప్పి ధర్నాలు అక్కడ ఉంటారు కొంతమంది, లేక్ ప్రొటెక్షన్ అని చెప్పి కొంతమంది అటువైపు వెళ్తారు. దాన్ని నడుస్తూనే ఉంటుంది. సో ఎన్జిఓస్ అనేది ఉంది, దట్ ఈస్ ద నెసెసరీ ఈవిల్ అని చెప్పొచ్చు. సో మన దగ్గర ఇప్పుడు 14,440 ఎన్జిఓలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా మహేష్, దీనికన్నా మోర్ దెన్ డబుల్ ఉండే మన దగ్గర మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఓకే, 14,000 కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ 50,000 ఎన్జిఓలు ఉండే మన దగ్గర. అక్కడ నుంచి 14,000కి పడిపోయింది. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ చెకింగ్ మొదలుపెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరెవరు, వీళ్ళు చేసిన పని ఏంటి, వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వీళ్ళు ఫైల్ చేశారా లేదా, వీళ్ళు ఆడిటెడ్ స్టేట్మెంట్స్ ఫైల్ చేశారా లేదా. బికాజ్ మీరు సెక్షన్ 8 కింద ఆపరేట్ చేస్తే యూ నీడ్ నాట్, ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ అంటారు దాన్ని. మీరు డబ్బులు బయటికి తీసుకెళ్ళారు. మీకు దాని నుంచి వచ్చిన ఆదాయం కానీ ఏమన్నా ఆదాయం రాకపోతే కూడా దాని లోపల ఉన్న డబ్బులు మీకు పర్సనల్ వాడుకోలేరు మీరు. సెక్షన్ 8 కంపెనీ, అట్లాంటి చాలా కంపెనీస్ ఉంటాయి నాట్ ఫర్ ప్రాఫిట్. ఓకే, కానీ ఎక్స్పైర్ అయిన కంపెనీ. సో ఎక్స్పైర్ మీనింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, 5 year పీరియడ్. 2026 అంటే 2031లో దాని వ్యాలిడిటీ అయిపోతుంది. దానికన్నా ముందు మీ పాస్పోర్ట్ రెన్యూ చేస్తున్నట్లు రెన్యూ చేస్తారు దాన్ని. కొంతమంది రెన్యూ చేయరు, కావాలని మాయమైపోతారు. ఉండొచ్చు అక్కడ కూడా 5% అందరూ స్టార్ట్ చేసిన ఆయన చనిపోయిండు, ట్రస్టీస్ అంతా ఇంట్రెస్ట్ లేదు, మేము ఇటు చేస్తున్నామని. 10 కోట్లు తెచ్చి మీరు ఒక స్కూల్ కట్టారు, ఓకే, లేకుంటే ఒక క్లినిక్ కట్టారు, లేకుంటే మీరు ఒక చర్చ్ కట్టారు. మీరు దాని తర్వాత నేను ఇది రెన్యూ చేయట్లేదు, నేను కంప్లీట్గా మాయమైపోతున్నాను, ఐ జస్ట్ డిసపియర్ లైక్ దట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ వెళ్ళి చూస్తారు, తెనాలిలో ఒక ఎన్జిఓ ఉండే, ఏదో ఒక వీధిలో ఉండే, ఆడిప్పుడు అక్కడ వెళ్తే బోర్డు లేదు, అక్కడ లేదు, అడితే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయింది సార్ అంటారు. వీళ్ళు ఎక్కడ పోయిందో తెలియదు, కానీ వాళ్ళ పేరు మీద మస్తు ప్రాపర్టీ ఉంది. ఈ వచ్చిన డబ్బులతో ప్రాపర్టీ కొనుక్కున్నాడు, చర్చ్ అని చెప్పేసి ఇల్లు కొనుక్కున్నాడు, ఓకే, ఎన్జిఓ క్లినిక్ అని చెప్పేసి వాడి పేరు మీద ఒక క్లినిక్ స్టార్ట్ చేసుకున్నాడు. వాడేమైపోయింది, ఆ ప్రాపర్టీ అంతా వాడదైపోయింది. ఇప్పుడు సేవ చేస్తానని చెప్పేసి ఎన్జిఓ పెడతానని చెప్పేసి ఎన్జిఓ పేరు మీద కాకుండా ఇండివిజువల్ పేరు మీద వెళ్ళిపోతుంది. లేకుంటే ఏం చేస్తారు, ఇది బంద్ చేసే ముందు హీ విల్ సెల్ ద ప్రాపర్టీ టు సంబడి విచ్ ఇస్ ఇల్లీగల్. అమ్మేస్తాడు, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేస్తాడు జీపీఏ. నాకు ఇంత కోట్లు ఇచ్చే బాబు, నేను వెళ్ళిపోతాను, ఇది 10 కోట్ల విలువ ఉంది, నాకు 5 కోట్లు ఇచ్చేసి తర్వాత నువ్వు నెలకు నాకు ఇంత ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నా, నువ్వు చూసుకో, ఇది నీ పేరు మీద చేసేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు నా ఇఫ్ యువర్ రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్స్, మీ రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయితే ఆ ప్రాపర్టీ ఒక డెసిగ్నేటెడ్ అథారిటీకి వెళ్తుంది. డెసిగ్నేటెడ్ అథారిటీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేస్తారు, వాళ్ళకి ఆ ప్రాపర్టీ వెళ్తుంది. ఓకే, తర్వాత రేపు అదే ఊర్లో ఎవరో వచ్చి అంటారు, సార్ మాకు స్కూల్ స్టార్ట్ చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు, కొంచెం డబ్బులు ఉంది, మీరు సహాయం చేస్తారా ఏమనంటే, అప్పుడు ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఎవరైనా కానీ అంటారు, అది డెసిగ్నేటెడ్ అథారిటీ దగ్గర ఒక స్కూల్ ఉండే, వెళ్ళి కనుక్కోండి వాళ్ళ దగ్గర. సో వాళ్ళ దగ్గర కలిసి మాట్లాడి వాళ్ళు కొంచెం పెట్టుబడి పెట్టి ఆ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేస్తారు. అంటే రీఓపెన్ స్కూల్ నడుస్తూనే ఉంటుంది, కానీ దాన్ని మంది ముందుకు తీసుకెళ్ళడానికి అనమాట. ఇది ఎక్స్పైర్డ్ వాళ్ళు చేస్తున్న ట్రిక్. ఇది 3వ కేటగిరీ క్యాన్సల్డ్. సో 15,220 ఎక్స్పైర్ అయిపోయాడు లాస్ట్ 5-6 yearsలో. దాని యాజ్ ఆఫ్ టుడే 15,220 ఎక్స్పైర్, మిస్సింగ్ ఆఫ్టర్ దట్. 22,496 క్యాన్సిల్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వీడు ఆడిట్ చేసిన స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయడు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం గవర్నమెంట్ నోటీస్ పంపిస్తారు, అక్కడ పోస్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి అడ్రస్ ఈ నాట్ ట్రేసబుల్ అని చెప్పి రిటర్న్ వచ్చేస్తుంది, వాడు కనిపించట్లేదు, కత్తాపత్తాలు. గవర్నమెంట్ ఏం చేస్తారు, లాస్ట్లో నోటీస్ పంపిస్తారు, ప్లీజ్ రిప్లై విత్ ఇన్ సో మెనీ డేస్, అదర్వైజ్ వీల్ క్యాన్సిల్ యువర్ రిజిస్ట్రేషన్. వాడికి తెలుసు నేను వెళ్తే నన్ను పట్టుకుంటారు, వాడు క్యాన్సిల్ చేయించుకుంటాడు, వాడు మాయమైపోతాడు వాడు కూడా. సో ఎక్స్పైర్డ్ కేటగిరీ అండ్ క్యాన్సిల్ కేటగిరీ. ఎక్స్పైర్డ్లో జెన్యున్ రీజన్ ఉండొచ్చు నేను చెప్పినట్ల, ఓకే,
కానీ క్యాన్సల్డ్ ఇస్ ప్యూర్లీ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి క్యాన్సిల్ చేస్తారు. సో ఆలోచించండి, ఎంతమంది ఎన్జిఓలు నడుస్తుండే, లక్షలాది మంది దీని మీద బతుకుతుండే, ఉద్యోగం ఏం లేదు, పొద్దున్న లేసి తిరగాలి పుస్తకం తీసుకొని, కన్వర్ట్ చేయాలి. దట్ ఇస్ ద మెయిన్ టార్గెట్. సో జోషువా ప్రాజెక్ట్ అని చెప్పి మీరు గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది డీటెయిల్. జోషువా అండ్ తిమోతి ప్రాజెక్ట్. తిమోతి సపరేట్, జోషువా అది ఈ రెండింటి గురించి సెపరేట్. జోషువా ఇస్ అ ప్రాజెక్ట్ టు ఎవాంజలైజ్ ఇండియా అండ్ మేక్ ఇట్ ఎ క్రిస్టియన్ నేషన్. ప్రతి దేశంలో వాళ్ళకి ఒక రిలీజన్ ఉంటుంది, ఒఫిషియల్ రిలీజన్. అమెరికాస్ ఒఫిషియల్ రిలీజన్ ఇస్ క్రిస్టియానిటీ. ట్రంప్ అన్నారు, ఐఎమ్ ద మోస్ట్ అవుట్ స్పోకెన్ ఆర్ సపోర్టింగ్ పెద్ద సపోర్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ నేషన్ నేనే అని చెప్పేసి. యూకే ఒఫిషియలీ క్రిస్టియన్ నేషన్, వాళ్ళు ప్రొటెస్టెంట్స్, వీళ్ళు ఆంగ్లికన్స్ కొంతమంది యూఎస్లో. ఇది వాళ్ళ ఒఫిషియల్ రిలీజన్. సౌదీ అరేబియాకి వెళ్తే ఇస్లాం, వాళ్ళ పేర్లోనే ఉంటుంది ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పి. కానీ మన దాంట్లో సెక్యులర్ నేషన్ కదా మనం సెక్యులర్ నేషన్, ఇస్లామిక్ కానీ హిందూ అని పెట్టుకోం. ద ఓన్లీ హిందూ నేషన్ దట్ వాజ్ దేర్ వాజ్ నేపాల్. కానీ అది రాజును చంపేసిన తర్వాత హిందూ నేషన్ పోయింది అక్కడ కూడా. శ్రీలంక ఈజ్ ఆల్సో నాట్ ఎ బుద్ధిస్ట్ నేషన్ ఎనీమోర్. ఓకే, అక్కడ కూడా ఏదో గొడవ జరిగింది. సో శ్రీలంక కూడా వెళ్ళిపోయింది. మన దేశంలో మిగిలింది ఒకటి, మన దేశంలో హిందూ అని చెప్పగానే అందరికీ బీపీ ఎక్కువ అవుతుంది కొంతమందికి. సో దిస్ ఇస్ ద థింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే ఈ కొత్త అమెండ్మెంట్స్ తీసుకురావడం దాంట్లో ఇట్లాంటి అకౌంటబిలిటీ తీసుకొస్తున్నారు మహేష్. ముందు మీరు చెప్పినట్ల మీరు ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ సరెండర్ చేశారనుకోండి, క్యాన్సర్ సరెండర్ చేస్తే సరెండర్ కూడా చేయొచ్చు. మీరు నేను వెళ్ళిపోతున్నా బంద్ చేస్తున్నాను, ఓకే వెళ్ళిపోండి అంటారు. ప్రాపర్టీ మీరు తయారు చేసింది అడగడు, ఎక్కడ ఎవరి పేరు మీద ఉందిరా అది అని చెప్పేసి. ఇప్పుడు కండిషన్స్ పెట్టారు, నేను చెప్పిన కండిషన్. దేర్ ఇస్ అ డెసిగ్నేటెడ్ అథారిటీ అన్నమాట. సో ఈ ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ 2026 ఇప్పుడు దాకా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, వీఆర్ నౌ ఇన్ ఆగస్ట్ యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, July 31st. సో దీంట్లో మనకి ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ కానీ మిగతా దాంట్లో చూస్తే చాలా మటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాక్ చేసిన డబ్బులు వచ్చిన 2 స్టేట్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అండ్ కర్ణాటక. ఈ ఎన్జిఓస్ ద్వారా ఎఫ్సిఆర్ఏ అండ్ ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ ఆబ్వియస్లీ ఆల్స్ ఆల్వేస్ దేర్. బట్ ఇది నా ఇక్కడ ఏమవుతుందంటే మహేష్, మీరు డబ్బులు తెచ్చుకుంటారు అండ్ యూ సేయింగ్ యూఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ తెలంగాణ, కానీ మీ యాక్చువల్ పని ఛత్తీస్గఢ్లో ఉంటుంది. మన అమిత్ షా గారు అనౌన్స్ చేశారు లాస్ట్ ఏప్రిల్లో, నేను ఫినిష్ చేసేస్తాను అని, 1 year లోపల మొత్తం నక్సలైట్స్ తూర్చి విడిచేసి ఫినిష్ చేసేస్తాను చేశారు చాలా మటుకు. ఎస్టర్డే ద లాస్ట్ ఫెలో వాస్ కాట్. సో అక్కడ కోట్ల రూపాయలు దాంట్లో పడ్డది ఛత్తీస్గఢ్లో వచ్చి. ఈ టైంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని తూడ్చివేయడానికి అమిత్ షా గారు ట్రై చేస్తున్న టైంలో లక్షలు వచ్చి పడ్డది, కోట్లు పడ్డది. ఐ గివ్ యూ తిమోతి ప్రాజెక్ట్. ఈ తిమోతి ప్రాజెక్ట్లో ఏమో జరిగిందంటే, అది యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ సమ్వేర్ ఇన్ గుజరాత్ ఒక కేసు వచ్చింది పోలీస్ దగ్గర. ఒక పురోహితుడు ఉన్నాడు, ఆయన ఒకరోజు సడన్గా క్రాస్ వేసుకొని నడుస్తున్నాడు. టెంపుల్లో పురోహితుడు క్రాస్ వేసుకొని ఇదేం బొట్టు లేదు, భస్మం లేదు, ఏం లేదు, నడుస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ విభూతి లేదు, ఏం లేదు. ఓకే, సో నేబర్స్కి డౌట్ వచ్చింది. దాని తర్వాత చూస్తే వాడు కొడుకు, వాడేదో కాలేజీలో చదువుతున్నాడు అని చెప్పి డైలీ పొద్దున పోతుంటాడు, కొన్ని రోజులు అక్కడే ఉంటున్నాడు. వాళ్ళు డౌట్ వచ్చి ఏంట్రా ఇది అని అడిగినారు వాళ్ళ దగ్గర. మేము క్రిస్టియన్స్ అయిపోయినామన్నారు. అరే నువ్వు పురోహితుడు కదా, నిన్న దాకా పూజ చేస్తుండే టెంపుల్లో, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? నేను మతం మార్చుకున్నానన్నా. సో వీళ్ళకి డౌట్ వచ్చి లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు, ఇదేదో షేడీ క్యారెక్టర్ లాగా అనిపిస్తున్నాడు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిందంటే వీళ్ళ కొడుకు దగ్గర ఒక డెబిట్ కార్డు దొరికింది. దాని నుంచి వాడు ప్రతి నెల 2,50,000 రూపాయలు విత్డ్రా చేస్తున్నాడు. వాడికి ఎవడో డిపాజిట్ చేస్తున్నాడు, వాడు విత్డ్రా చేస్తున్నాడు. అండ్ ఫారిన్ క్రెడిట్ కార్డ్, అమెరికన్ బ్యాంక్, ఏదో మన దగ్గర ఉన్న స్టేట్ బ్యాంకో లేకుంటే ఐసిఐసిఐ బ్యాంకో హెచ్డిఎఫ్సి కాదు, బయట నుంచి ఉన్నాక ఫారిన్ బ్యాంక్ మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఉంటే మీరు ఇక్కడ వాడుకోవచ్చు, బికాజ్ అక్కడ ఉన్న బ్యాంకులో దాన్ని మీరు చేసి మ్యాన్హాటన్ ఎక్కడైనా వాడుకోవచ్చు ఇక్కడ వచ్చి. ఓకే, అది నడుస్తుంది. సో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు ఫర్దర్. దెన్ తెలిసింది ఏంటంటే ఇట్లాంటి డెబిట్ కార్డ్స్ 1000 డెబిట్ కార్డ్స్ కంట్రీలో లాస్ట్ 1 yearలో యూస్ చేశారు. ఓకే, సో ఆ డేటా మొత్తం కలెక్ట్ చేశారు. ఇవన్నీ దేశంలో ప్రతి స్టేట్లో ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నారు. టోటల్ చేస్తే 100 కోట్లు. దాని తర్వాత వీళ్ళు దీని వెనక ఎవరున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 అరెస్ట్ చేశారు. డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం, ఒకటేసారి కాదు, 1 నెల తర్వాత 3 నెలల తర్వాత ఇంకోని అరెస్ట్ చేశారు. ఓకే, వీళ్ళిద్దరు అమెరికన్స్.
వాళ్ళ దగ్గర నుంచి 24 కార్డు, ఇంకొకటి దగ్గర నుంచి 36 కార్డులు దొరికినాయి. సో లింక్ అయిపోయింది, అన్ని కనెక్ట్ ద డాట్స్. ఓకే. ద టోటల్ అమౌంట్ విత్డ్రాన్ వాజ్ 100 crores. ఇప్పుడు డౌట్ రాకుండా ఉండడానికి ఏం చేస్తారు, ప్రతి నెల 5 లక్షలు 6 లక్షలు, అది కూడా 3-4 ట్రాన్సాక్షన్లు చేస్తారు. ఎందుకంటే మూమెంట్ యూ విత్డ్రా మనీ అబౌట్ డిపాజిట్ 1 lakh ఆర్ విత్డ్రా 1 lakh, డౌట్ వస్తుంది వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి. మీరు రెగ్యులర్గా మీరు బిజినెస్ నడిపిస్తుంటే ప్రాబ్లం లేదు, ఇట్స్ అ నార్మల్ థింగ్. ఎందుకంటే మీరు ఎట్లయినా మీ పాన్ నెంబర్ ఉంది అంతే, దీనికి పాన్ నెంబర్ లేదు, ఇండివిజువల్ అకౌంట్, ఒకటే అకౌంట్, అన్ని 1000 కార్డులకి ఒకటే అకౌంట్, ఒకటే పేరు, సుభాష్ కుమార్. ఓకే. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆఫ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దీని వెంటబడ్డారు. వాళ్ళ తర్వాత అరెస్ట్ చేసి, వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఈ ప్రాజెక్ట్ పేరు తిమోతి ప్రాజెక్ట్. దీంట్లో సేమ్ కన్వర్షన్స్ చేయడానికి, మిగతా దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ నెక్సల్స్కి డబ్బులు ఇవ్వడానికి ఇది వాడుకున్నారు వీళ్ళు. అమిత్ షా గారిగా చెప్పారు కదా, నెక్సల్స్ని తుడిచిపెట్టేస్తారంటే నక్సల్స్కి డబ్బులు అప్పుడు రాయడం బంద్ అయిపోయింది. వాళ్ళ కొరియర్స్ లేదు, ఏం లేదు, వాళ్ళకి డబ్బులు లేవు. సో వీళ్ళతోని ఛత్తీస్గఢ్ లాంటి ప్లేస్లో వీళ్ళు ఇట్లాంటి కన్వర్షన్స్ మొదలుపెట్టారు. మీకు గుర్తుంటుంది, ఒక సంవత్సరం ముందు ఈ మణిపూర్ ఇష్యూ నడుస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్లో కొంతమంది సిస్టర్స్ని అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు ట్రైన్లో వెళ్తున్నారు, ఎవరు లేరు వాళ్ళతో, ఒక లేడీ ఒక్కరే ఉన్నారు. ఈ పిల్లలేమో 12-14 మంది చిన్నపిల్లలు, అమ్మాయిలు వెళ్తున్నారు. సో ఏ పోలీసు లాగానే డౌట్ వస్తుంది, ఆర్పిఎఫ్ కానీ, ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, మన దగ్గర బీహార్ నుంచి తెచ్చుకొని ఈ లాక్ బిజినెస్ చేయడానికి బ్యాంగిల్ ఓల్డ్ సిటీలో తీసుకొస్తుండే, పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. ఓకే, ఎవరు వస్తున్నారు, మళ్ళీ మద్రసాస్కి తీసుకొస్తారు, బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి, పేదోళ్ళు ఉంటారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నగారికి చెప్తారు, మీకు 20,000 రూపాయలు ఇస్తాను, మీ పిల్లలు మేము చూసుకుంటాం, చదువు చెప్తామని చెప్పేసి అట్లా తీసుకెళ్తారు. సో వీళ్ళని పట్టుకుని ఈ పిల్లల్ని డిటైన్ చేశారు. డిటైన్ చేసి అడిగారు, ఒక జువెనైల్ హోమ్ పంపించారు, చిల్డ్రన్స్ హోమ్ పంపించి ఇన్వెస్టిగేట్ చేసి, తోడు ఒక లేడీ ఉన్నారు, ఒక సిస్టర్, ఆమెను ఇంటర్గేట్ చేశారు. ఇంటర్గేట్ చేసినప్పుడు ఆమె చెప్పింది, మేము పిల్లల్ని చదువు చెప్పడానికి తీసుకెళ్తున్నాం అన్నారు. సో పోలీసు వాళ్ళు వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరంతా తీసుకొని పేరెంట్స్ అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఛత్తీస్గఢ్లో, వాళ్ళేమన్నారు, వీళ్ళకి పని చేయించుకోవడానికి తీసుకెళ్తున్నారు చర్చ్లో. వీళ్ళు ఉంటున్న హోమ్ ఉంటుంది, ఈ సిస్టర్స్ అంతా ఉంటుంది సార్, అక్కడ తీసుకెళ్తున్నారు పని చేయడానికి, చిన్న పిల్లలు, 5th class 6th class పిల్లలు. సో ద ఎంటైర్ ప్రాజెక్ట్ అన్రావెల్డ్. అక్కడ ఈ తిమోతి ప్రాజెక్ట్ నుంచి యూజ్ చేసిన డబ్బులు ఈ సిస్టర్స్ దగ్గర ఉండే. సో వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. పెద్ద గొడవ అయింది మహేష్. కేరళ వాళ్ళందరూ, మలయాళీ చర్చ్ సిస్టర్స్ అందరు, ఒక ఫాదర్ కూడా. అక్కడ గొడవ, కేరళలో మీడియా చెప్పక్కర్లేదు, మోదీ ఫినిష్ చేసేసిండు, మోదీ క్రిస్టియన్స్ని చంపేస్తున్నాడు, మోదీ మణిపూర్ చంపుతున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు, మిజోరాంలో చేస్తున్నాడు, అది ఇదని చెప్పి పెద్ద గొడవ. దాని తర్వాతనే తిమోతి ప్రాజెక్ట్ బయటపడ్డది. దెన్ డైడ్ ఎ న్యాచురల్ డెత్. అక్కడ దానికి సౌండ్ లేదు, ఏం లేదు ఇప్పుడు. ఓకే. కానీ తిమోతి ప్రాజెక్ట్లో వచ్చిన ప్రతి కార్డ్ని ట్రేస్ చేశారు. అందరూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓన్లీ ఫ్రమ్ వన్ రిలీజియన్, విచ్ ఇస్ క్రిస్టియానిటీ. పాస్టర్లు, వాళ్ళకి నెలకి 2 లక్షలు 3 లక్షలు ఆ డెబిట్ కార్డ్ నుంచి అది తీసుకుంటుంటే. సో ఎఫ్సిఆర్ఏ అవాయిడ్ చేశారు మీరు. ఎఫ్సిఆర్ఏ అంటే ఎఫ్సిఆర్ఏ అకౌంట్కి రావాలి డబ్బులు, మీ దగ్గర ఒక ఎన్జిఓ ఉండాలి. ఇది ఏం కాకుండా వాళ్ళు డైరెక్ట్ కార్డ్స్ ఇచ్చేశారు టు బీట్ ద సిస్టమ్. ఆలోచించండి ఎంత స్మార్ట్. సో ఎవరికి తెలియదు, 1000 కార్డులు ఉన్నాయి, తిరుగుతుంది, ఎవడో పోతున్నాడు బ్యాంక్కి విత్డ్రా చేస్తాడు, ఒకడు బీహార్లో విత్డ్రా చేస్తాడు, ఒకడు పంజాబ్లో విత్డ్రా చేస్తాడు, ఇంకోటి కేరళలో విత్డ్రా చేస్తాడు. విత్ ఇన్ ఈచ్ స్టేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కడు విత్డ్రా చేసుకుంటాడు. డబ్బులు వచ్చి పడుతున్నాయి ప్రతి నెల అకౌంట్లో. అంటే ద కార్డ్ అకౌంట్లో, డెబిట్ కార్డ్ అకౌంట్లో సుభాష్ కుమార్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కార్డ్, అది అక్కడ అమెరికాలో పడుతుంది, ఇక్కడ విత్డ్రా చేస్తారు. ఓకే. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే, ఈ చట్టాల మార్పులు తీసుకుందాం. ఒకటి డెసిగ్నేటెడ్ అథారిటీ గురించి మాట్లాడారు. అవును సార్. డీమ్డ్ సెసేషన్ అంటే మీరు స్టాపింగ్ ఇట్ ఫర్ ఎవర్, మీరు ఎన్జిఓ నడిపే ఇంట్రెస్ట్ లేదు, దాని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. పెనల్టీస్ కూడా తగ్గించారు. అది వీళ్ళు హ్యాపీ ఉండాలి కదా. 5 సంవత్సరాల పెనల్టీ అంటే దాన్ని చేసినప్పుడు దాన్ని తగ్గించి 1 year చేశారు. ఇప్పుడు పెనాల్టీ ఏంటి సార్, దేనికి ఉంటుంది అంటే మీరు ఇట్లాంటి పని చేస్తే మిమ్మల్ని శిక్షించాల్సి కదా. 5 సంవత్సరాలు ఉండే దాన్ని 1 year చేశారు. ఒకటేం అర్థం చేసుకోవాలంటే, గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు దేనికి డబ్బులు తీసుకొస్తున్నారో అది చాలా క్లియర్గా స్పెసిఫై చేయండి. ఎడ్యుకేషన్, ఓకే గ్రేట్, ఎడ్యుకేషన్కి మీరు ఎక్కడ ఏం చేయబోతున్నారో చెప్పండి. దీనికన్నా ముందు ఇంత క్లారిటీ లేకుండే. ఎడ్యుకేషన్ తెచ్చుకుంటారు, ఆడు ఎక్కడో స్కూల్ పెట్టుకుంటాడు, రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, స్కూల్ ఏమో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో ఈ 70% డబ్బులు క్రిస్టియన్ మిషనరీస్ పక్కన పెట్టండి. ఎందుకంటే అమిత్ షా గారు అన్నారు, మీ దాంట్లో కొంతమంది ఉన్నారు, మాకు తెలుసు ఎవరు వీళ్ళు, మేము వాళ్ళని ట్యాకిల్ చేసుకుంటాం, మీతోని మాకు గొడవ లేదు. సో ద ఫాదర్స్ అండ్ బిషప్స్ వెంట్ బ్యాక్ హ్యాపీ.
అమిత్ షా గారు మంచి పని చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలని. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు గొడవ చేయాలంటే ఎట్లా, కేరళ నుంచే గొడవ అంతా, వీళ్ళది గొడవ అంతా కేరళ మా ఊరి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు అది కూడా కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ 70% ఉన్న డబ్బులు ఎంట పడ్డాం. సో కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్లో ఈ డబ్బులు ఎందుకు వెళ్ళింది? కర్ణాటక, ఛత్తీస్గఢ్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. ఓకే, ఈ 4 ప్లేసెస్కి ఎక్కువగా వెళ్ళాయి ఈ 70% నిధులు ఏవైతే ఉన్నాయో వచ్చాయో అక్కడ నుంచి. నిధులు అన్న కూడా సార్ విరాళాలు. ఈ అమౌంట్ అంతా బంగ్లాదేశ్కి వెళ్ళింది కొన్ని కేసెస్లో. మమతా బెనర్జీ టైంలో డబ్బులు వెస్ట్ బెంగాల్కి వచ్చి బంగ్లాదేశ్కి వెళ్ళింది. అంటే అక్కడున్న జమైతే ఇస్లామీ గ్రూప్స్ కోసం డొనేట్ డైరెక్ట్ చేయకుండా భారతదేశం నుంచి రూట్ చేశారు డబ్బులు. ఎందుకు సార్ డైరెక్ట్గా వెళ్ళాలంటే వాళ్ళకి అక్కడ బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళకి చాలా గొడవ ఉన్నాయి. ప్రతి కంట్రీ దీనికి వ్యతిరేకంగా లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఫారిన్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి ఉంది, యూకేలో కూడా ఉంది. అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఐడెంటిఫై లోపల రానియకుండా. వాళ్ళ దాంట్లో వన్ ఆఫ్ ద మ్యాండేట్స్ అగేన్స్ట్ దమ్ ఇస్ దిస్ ఇల్లీగల్ రూటింగ్ ఆఫ్ కరెన్సీ, డబ్బులు లోపల తీసుకొచ్చేది. వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ మీకు గుర్తుంటుంది, ఒకసారి చెప్పారు రాగానే యూఎస్ ఎయిడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర యూఎస్ గవర్నమెంట్ ఒక ఎన్జిఓ ఉంది, ఒకటి ఎన్జిఓ అని చెప్పలేమో, ఎన్జిఓ లాగా అది. వాళ్ళు ఏం చేస్తారంటే పేదోళ్ళైన దేశాలకి డబ్బులు ఇస్తారు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. సో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఈ ఇండియాకి ఎందుకు ఇస్తున్నామే డబ్బులు మనం, దే ఆర్ డెవలపింగ్ నేషన్, దే ఆర్ గుడ్ ఇనఫ్, వాళ్ళకి డబ్బులు మస్తున్నాయి, మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకని చెప్పారు. వీ హ్యాడ్ ఎ గుడ్ పాయింట్. తర్వాత అన్ని కొన్ని ఆరోపణలు చేశారు, అది ఇట్ వాస్ నాట్ దట్ సెయింగ్ దట్ ఇండియా ఎలక్షన్స్లో వాళ్ళు ఇంటర్ఫియర్ చేశారని చెప్పేసి. తర్వాత లేదన్నారు ఆయన. యూకే ఎయిడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటుంది. దే ఆర్ యూజింగ్ అగైన్ ఫర్ ఆల్ దిస్ మిషనరీ యాక్టివిటీస్. ఒక ప్లేస్లో ఫ్లోరోసిస్ ఉంది, అక్కడ మేము నీళ్ళు ప్రొవైడ్ చేస్తాం నల్గొండాలి అని చెప్పి ప్రాజెక్ట్ పెడతారు. కానీ వచ్చిన 100 కోట్లలో 30 కోట్లు దానికి పోతే 70 కోట్లు ఇంకో దానికి వెళ్ళిపోతాయి. ఎవరు ట్రాక్ చేస్తారు, ఎవరు ఎంటబడతారు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎఫ్సిఆర్ ఈజ్ అ హెడేక్. తీసేయడం బెటర్, అది తీసేసి కొత్త చట్టం తీసుకురావడం బెటర్. బట్ యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ అది చేయలేరు, చేస్తున్న దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2026లో చాలా మటుకు మేనేజ్మెంట్, సూపర్విజన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్, దీని ఎట్లా జరుగుతుంది, అసెట్స్ గురించి, ఎఫ్సిఆర్ఐ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు సార్. సో కీ దాంట్లో ఏంటంటే, ఒకటి ఎఫ్సిఆర్ఐ నేను చెప్పాను చూడండి, సెసేషన్ ఆఫ్ యాక్టివిటీస్, ఎన్జిఓ బంద్ అయితే ఏం చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్రేమ్ వర్క్, ఈ అసెట్స్ పోకుండా చూసుకోవాలి. అమ్మేసుకుంటాడు, కార్ అమ్మేసుకుంటాడు, అన్నీ చేస్తారు వీళ్ళు ఎన్జిఓ బంద్ అయినప్పుడు. ఇంకా హైలైట్స్ ఏంటంటే, ఒకటి వీళ్ళు చాలా మటుకు చెప్తున్న దాని ప్రకారం అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఈ చెప్పిన 14,000 ఎన్జిఓలు 2019 and 2022లో నడిమిట్లో, నాట్ ఈవెన్ కమ్ టు 26, 55,741 కోట్లు తెచ్చుకున్నారు బయట నుంచి. 55,741 ఇన్ జస్ట్ అబౌట్ 3 years. అన్ని ఎన్జిఓలకి చెప్పేసి, బట్ అందులో 30% మాత్రమే. అది తెలియదు మనకి, అది కూడా ఖర్చు పెట్టారు కూడా తెలియదు. సో తెచ్చుకోవడం మాత్రం తెచ్చుకున్నారు. సో గవర్నమెంట్ ఏమంటున్నారంటే, చాలా మటుకు మీ ఫండింగ్ తెచ్చుకుంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. ఇంకోటి ఏంటంటే, వీళ్ళ వైపు నుంచి నడుస్తుంది పెద్ద ఒక ప్రాబ్లం, ఈ అసెట్స్ మీరు క్రియేట్ చేస్తారు చూడండి, అది చాలా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. వాట్ ఎవర్ అసెట్స్ యూ హ్యావ్ క్రియేటెడ్, మీ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ మీరు చెప్పాలి. మీరు ఎక్కడ మీరు చర్చ్ కడుతున్నారు అంటే, మీ ఎన్జిఓ తెలంగాణలో పనిచేస్తున్నారు, మీరు ఆ తెలంగాణ నుంచి చెన్నైలో పనిచేయలేరు. ఏరియా ఇస్ హియర్, గవర్నమెంట్ ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్కడే ఆపరేట్ చేయాలి, అక్కడే పనిచేయాలి. సో డెసిగ్నేటెడ్ అథారిటీ గురించి మనం మాట్లాడాం, డీమ్ సెసెషన్ గురించి మనం మాట్లాడాం, రెడ్యూస్ పెనల్టీ ఫ్రమ్ 5 years to 1 year పనిష్మెంట్, విచ్ ఇస్ స్వాగతించాలి వాళ్ళు, మాకు పనిష్మెంట్ తగ్గించారండి. అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద కూడా కొన్ని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు. ఏదో వెళ్ళి మీరు రైడ్ చేయడం కాదు, మీరు లోకల్ కోర్టుకి అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని మీరు ఈ ఎన్జిఓ మీద దాడి చేయడమో లేకుంటే మిగతా ఏమైనా చేయడం మీరు చేయాల్సి వస్తుంది. రైడ్ అని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, సర్చ్ ఉండొచ్చు, ఏమైనా. ఓకే, సో ఈ బిల్లు ఇప్పుడు ఏమైందంటే, వీళ్ళ నడిమిట్లో ఉన్న గొడవలనే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ టైం గొడవ చేశారు, దానికోసం దిస్ వాస్ విత్డ్రాన్. కానీ ఇప్పుడు నౌ ఇట్స్ కమింగ్ బ్యాక్. బహుశా ఇవాళ రేపట్లో అది ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉన్న రూల్స్ తీసుకొస్తారు వీళ్ళు. ఓకే మహేష్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఈజ్ ఫైనల్ యూసేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక గేమ్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు
50 కోట్లు లేకుంటే 10 కోట్లు పెట్టుకుందాం, ఒక చర్చ్ కట్టడానికి మాకు 10 కోట్లు కావాలని చెప్పి డబ్బులు తెచ్చుకుంటారు. దాని నుంచి వీళ్ళు వాడుతూ ఏం చేస్తారు, ఈ 10 కోట్లలో 3 కోట్లే వాడతారు, మిగతా 7 కోట్లు ఉంటుంది అది పక్కన ఇంకొక అకౌంట్లో ఉంటుంది, అక్కడే ఉంటుంది అకౌంట్లో. మా ఇచ్చిపోయిన చర్చ్ పని ఇంకా మాకు 10 కోట్లు కావాలంటే ఇంకా 10 కోట్లు చేసుకుంటాడు. ఆ ఫూలిష్ ఫెలో సిట్టింగ్ దేర్ ఇన్ యూఎస్, వాడికి తెలియదు ఇదంతా. వాడు అనుకుంటాడు అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, వాడు ఫోటోలు పంపిస్తాడు, బస్ చర్చ్ కట్టిండు బాగా చాలా బాగుంది, చాలా ఖర్చు అయింది అది అని చెప్పి ఇన్ఫ్లేటెడ్ బిల్స్ చూపిస్తాడు వాడు ఫారినర్కి. వాడు ఇంకొక 10 కోట్లు పంపిస్తాడు. గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నారంటే సారీ, మీకు 10 కోట్లు వచ్చిందా, ముందు మీరు 7 కోట్లు ఖర్చు పెట్టండి. టు బి ఎగ్జాక్ట్ 7.5 crores ఖర్చు పెట్టండి, 75%. దాని తర్వాతనే మీరు మిగతా డబ్బు తీసుకురండి, విడతల వారీగా. సో దట్ మీన్స్ యూ యాక్చువల్లీ యూస్ ద అమౌంట్ విచ్ కేమ్ ఇన్ అన్నమాట. అది పెద్దది. ఓకే, మన వైపు నుంచి గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే ఒక ట్రాన్సిషన్, ఇప్పుడున్న పాత ఎన్జిఓలు ఈ కొత్త సిస్టమ్కి రావడానికి గవర్నమెంట్ 1 year టైం ఇస్తారు ఈ చట్టం వచ్చినాక. మహేష్, చాలా క్లియర్గా గవర్నమెంట్ చెప్తున్నారు, మీరు ఎడ్యుకేషన్ చేయండి, రిలీజియస్ చేయండి, కల్చరల్ చేయండి, కన్వర్షన్స్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే మీరు ఇండైరెక్ట్గా ఇదే చేస్తున్నారు పని. ఎవరైనా మీ రిలీజియన్ని ఇంత ప్రేమించి మేము మతం మార్చుకుంటామని వాళ్ళు చేయొచ్చు, కానీ ఇండ్యూస్ చేయకూడదు. డబ్బులతోనో మిగతా దాంతోనో స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ ఇప్పించి కాలేజ్లో ఫ్రీగా అడ్మిషన్ ఇప్పించి ఈ ఏం చెప్తారు హాస్పిటల్ అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ దాంట్లో రైస్ బ్యాగ్స్ అంటారు లాస్ట్లో వీళ్ళని, ఎందుకంటే బియ్యం సంచలిస్తారంట. అదొక టర్మ్ యూజ్ చేస్తే విచ్ ఇస్ డెరోగరేటరీ టర్మ్, చాలా చూస్తుంటారు రైస్ బ్యాగ్ కామెంట్, రైస్ బ్యాగ్ అంటారు. సో అది ఉండే, ఎందుకంటే పేదోళ్ళు వెళ్తారు, వాళ్ళ తినడానికి లేదు, ఒక రైస్ బ్యాగ్ ఇస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నప్పుడు వాళ్ళు తీసుకుంటలేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు మీకు, ఎందుకు వాళ్ళు మళ్ళీ అక్కడిక్కడి నుంచి తీసుకోవాలి వీళ్ళు. ఇంకోటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పొలిటికల్ యాక్టివిటీ ఉండకూడదు. ఇది మనం చూస్తున్నాం చాలా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఈవెన్ అమంగ్ నార్మల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎన్జిఓస్, ఈవెన్ హిందూ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చిన స్కూల్లో కూడా కొన్ని ఇట్లాంటి లోపాలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ మెంట్ అగేన్స్ట్ ఓన్లీ క్రిస్టియన్ రిలీజన్. చెప్పాను చూడండి, వచ్చే డబ్బులు 30% వస్తుంది క్రిస్టియానిటీకి, మిగతా 70 ఎవరి దగ్గర ఉంది మనం గెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇస్లామిక్. ఓకే, సౌదీ అరేబియా కానీ ఖత్తర్ కానీ ఇట్లాంటి దేశాల నుంచి డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు. సేమ్ లాజిక్, ఇండియాని ఇస్లామైజ్ చేద్దాం, వీ విల్ మేక్ ఇండియా అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ బై 2047 అని PFI డాక్యుమెంట్లో ఉండే, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్లో బీహార్లో రైడ్ చేసినప్పుడు దొరికింది 2 సంవత్సరాల ముందు. 2047లో వాళ్ళ ప్రాజెక్ట్ అది. ఇక్కడ జోషువా ప్రాజెక్ట్ నడిపిస్తున్నాడు, అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ నడిపిస్తున్నాడు. ఓకే, మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో నాన్ పొలిటికల్, మీరు క్లాసులు తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ మీరు నాన్ పొలిటికల్గా ఉండాలి. నో ఐడియాలజికల్ కంటెంట్. కల్చరల్ ప్రోగ్రామ్ చేసి దాంట్లో ఒక రిలీజియన్లో ఒక ప్రాఫిట్ని చూపించడమో ఇంకో దేవుడిని చూపించడమో కాదు, అది చేయకూడదు. అండ్ దీస్ ఆర్ ఆల్ ఫర్ NGOs. ఓకే, టైట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, చాలా మటుకు స్ట్రిక్ట్. అట్లీస్ట్ మీరు తీసుకొచ్చిన డబ్బుల్లో మినిమం 10 లక్షలైనా వాడుకోవాలి. తీసుకొచ్చి పార్క్ చేయడం కాదు డబ్బులు, ఇంట్రెస్ట్ తప్పించుకోవడానికి. నో, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. అసెట్ సూపర్విజన్, ఇఫ్ అ సర్టిఫికేట్ ఇస్ క్యాన్సల్, నేను చెప్పాను చూడండి, ఆటోమేటిక్లీ అది ఒక డీమ్ సెసెషన్ అథారిటీకి వెళ్తుంది, వాళ్ళు చూసుకుంటారన్నమాట. దాని తర్వాత మ్యాండేటరీ డిస్క్లోజర్, ఒకటి చాలా ఇంపార్టెంట్ మహేష్. ఇది మీకు డబ్బులు వచ్చి మీరు ఒక ట్రస్టీ క్రియేట్ చేస్తారు, ఒక ట్రస్ట్ బోర్డ్ క్రియేట్ చేస్తారు, 10 మంది ఉన్నారనుకోండి. దాంట్లో 9 మందిని సొసైటీ నుంచి మంచోళ్ళని చూసుకుంటాడు, పెద్ద వాళ్ళు. అట్లీస్ట్ 8 మందిని చూసుకుంటారు. నన్ను రెస్పెక్ట్ రిటైర్డ్ IAS ఆఫీసరు, ఒక రిటైర్డ్ DSP, మళ్ళీ కాలేజీలో ప్రిన్సిపల్ నుంచి రిటైర్ అయినా ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటాడు. కానీ నడిపిస్తున్నాడు ఒక్కడో 2 ఉంటారు, వాడికే చెక్ సైనింగ్ అథారిటీ ఉంటుంది. అన్ని ఈ మిగతా 8 మందికి ఒకరో 2 నెలల్లో 3 నెలల్లో ఒక మీటింగ్ పెడతాడు. లాస్ట్లో ఆడిట్ అకౌంట్ పాస్ చేయడానికి మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెడతాడు. వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం నడుస్తుంది. దే ఆర్ లైక్ స్లీపింగ్ పార్ట్నర్స్. గవర్నమెంట్ ఏమన్నారు, అది కాదు, మీరు మీ 10 మందిలో ఎవరు యాక్చువల్ పర్సన్, డోంట్ హైడ్ బిహైండ్ అదర్స్, ఎవరు యాక్చువల్ పర్సన్ వాళ్ళు ముందు పెట్టండి. ఇప్పుడు ఈ ఫారిన్ కంట్రీస్లో ఎంత పెద్ద US కాంగ్రెస్లో దీని గురించి చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈవెన్ ఈయన మార్కో రూబియో వచ్చినప్పుడు కూడా ఈవెంట్ మిషనరీస్ ఆఫ్ చారిటీ కల్కత్తా, ఢిల్లీకి రాకుండా అక్కడే వెళ్ళిండు ఫస్ట్. ఇన్ఫ్యాక్ట్ మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద 400 NGOలు ఉన్నాయి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మదర్ టెరీసాది మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద 400 NGOలు ఉన్నాయి. దట్స్ అ సపరేట్ స్టోరీ ఆల్టుగెదర్. ఆమె గురించి పుస్తకాలు ఉన్నాయి, మనం రాయలేదు, ఫారినర్స్ రాసిన పుస్తకాలు ఉన్నాయి చాలా మటుకు. సో ఈ దాంట్లో ఇప్పుడు కొత్త చట్టంలో ఏమంటున్నారంటే, మీరు ఫారిన్ ఒక రాకెఫెల్లర్ ఫౌండేషన్ నుంచి మీరు డబ్బులు మీకు 100 కోట్లు పంపించారు సార్.
టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషనల్ యాక్సెస్ ఆఫ్ పూర్ చిల్డ్రన్ ఇన్ ఇండియా అని చెప్పేసి. అంటే స్కూల్ కట్టుకోండి, లైబ్రరీలు పెట్టండి అని. కానీ ఈ రాకఫెల్లర్ ఫౌండేషన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు ఈ డబ్బులు ఇచ్చేటోళ్ళు? వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఏంటి ఈ డబ్బులు వీళ్ళకి ఇవ్వడానికి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. వీ వాంట్ టు నో హూ ద ఒరిజినల్ డోనర్స్. ఏదో ఒక ఎన్జిఓ పేరు, అక్కడ కూడా చాలా ఎన్జిఓలు ఉన్నాయి, వాళ్ళ పేరుతోనే వస్తుంది. లైక్ జోషువా ప్రాజెక్ట్. జోషువా ప్రాజెక్ట్కి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అది మాకు కావాలి. దానికోసం అమెరికాలో, బ్రిటన్లో అన్ని పెద్ద గొడవ. వీళ్ళు మా డీటెయిల్స్ అడుగుతున్నారు. అడుగుతారండి, ఎందుకు అడుగుతారు? యూ హ్యావ్ టు గివ్ అస్ ద డీటెయిల్స్, సింపుల్ యాజ్ దాట్. సో ఈ చట్టాలు తీసుకొచ్చిన దానికి ఇంత పెద్ద గొడవ నడుస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ అబ్జెక్టింగ్. వాళ్ళని పిలిచి మాట్లాడారు అమిత్ షా గారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లుక్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, మీకు ప్రాబ్లం లేదు, మీరు నడిపిస్తుంది బాగానే ఉంది, కానీ మీరు కూడా చట్టాలు వైలేట్ చేయకుండా చూడండి, కొత్త కొత్త రూల్స్ వస్తుంది, దాన్ని ఫాలో చేయండి. ఆడిట్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి టైంకి, ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయండి. ఓకే, ఇదన్నీ క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు మనం ఎంటబడాల్సింది మిగతా 70%. మీరు దురంధర్ సినిమా చూసుంటారు, దాంట్లో కసాని క్యారెక్టర్ ఫేక్ నోట్, ఈ ఫేక్ నోట్ కూడా పెద్ద బిజినెస్ ఉండేది దీంట్లో. ఓకే, కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్లో డిపాజిట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఎ మనీ ట్రాన్స్ఫర్, నాట్ క్యాష్. ఓకే, అప్పుడు మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఎవడు పంపిస్తున్నాడు డబ్బులు మీకు అని, ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేది. ఓకే, ఇట్ కెన్ బి ఈజీలీ ఇన్వెస్టిగేట్, నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఉన్నాయి మహేష్. అండ్ నౌ దీని తర్వాత వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం గొడవ చేస్తారో మనకు తెలిసిందే. కానీ పార్లమెంట్లో తీసుకొస్తే అందరికన్నా పెద్ద ఏడుపడం మొదలుపెట్టేది కాంగ్రెస్ వాళ్ళు, ఫర్ వెరీ ఆబ్వియస్ రీజన్స్. ఒకటి ఇస్లామిక్, ఒకటి క్రిస్టియన్. అండ్ క్రిస్టియన్ ఇస్ కన్విన్స్డ్ నా, కానీ ఇస్లామిక్ కన్విన్స్ కాలేదు ఇంకా. వాళ్ళు ఎక్కడ ఆపరేట్ చేస్తున్నా తెలియదు, మద్రాసాలకు వస్తున్న డబ్బులు తెలియదు మనకి. మిగతా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి అక్కడిక్కడ మస్జిద్లు కట్టడానికి, దర్గాలు ఇంప్రూవ్ చేయడానికి ఎవరు ఇస్తున్నారు డబ్బులు? కశ్మీర్లో మీకు గుర్తుంటుంది, డిమానిటైజేషన్ జరిగిన వారం తర్వాత ఇవాళ దాకా రాళ్ళు విసరడం అనేది బంద్ అయిపోయింది. మీకు గుర్తుంటుంది, లేకుంటే ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత, లేకుంటే అప్పుడప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా ఆపరేషన్స్ కండక్ట్ చేసి వాళ్ళ మీద రాళ్ళు విసురుతుండే. కానీ ఏ రోజు మోదీ గారు డిమానిటైజేషన్ తీసుకొచ్చారో, ఆ 500 రూపాయల నోట్ బ్యాన్ చేశారో, ఆ పాత 500, ఆ రోజు నుంచి కాశ్మీర్లో ఇవాళ దాకా రాళ్ళు విసరడం లేదు. బిజినెసే బంద్ అయిపోయింది మొత్తం. లేకుంటే చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చి రాళ్ళు విసురుతుంటారు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద. ఓకే, ఇది మళ్ళీ మనం ఢిల్లీలో చూసాం ఇప్పుడు. సో యూ కెన్ ఈక్వేట్ ఇట్, ఎంతమందికి అక్కడ డబ్బులు ఇచ్చి ఉంటారని ఈ రాళ్ళ కోసం. సో దట్ వాస్ డ్యూ టు డిమానిటైజేషన్. సో అదొక స్టెప్ ఉండే టు క్లీన్ అప్ ద యాక్ట్. సో అమిత్ షా గారు దీనికి వెనక తిరిగారు. దానికోసం రాహుల్ గాంధీ బోర్డు పట్టుకొని తిరుగుతున్నారు, అమిత్ షా గారు రాజీనామా చేయాలి అని చెప్పి. ఏది ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ గురించి, లాఠీ చార్జ్ జరిగింది, అది జరిగింది, పెలెట్ గన్స్ జరిగింది. సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పారు, పెలెట్ గన్స్ యూస్ చేయొచ్చు. దర్ ఇస్ నో లా విచ్ స్టాప్స్ పెలెట్ గన్స్. ఆర్ఐఎఫ్ దగ్గర ఎప్పుడు పెలెట్ గన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ బుల్లెట్, ఇట్స్ ఎ పెలెట్ గన్. కాశ్మీర్లో యూజ్ చేస్తుండే ముందు. ఓకే, క్రౌడ్ కంట్రోల్కి యూజ్ చేస్తారు. ఎనీవే దట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, నేను చెప్తున్నాను ఇది దానికోసం. సో ఈ పరిస్థితుల్లో అమిత్ షా గారు ఈ బిల్ పుష్ చేస్తున్న దానికి ఆయన వ్యతిరేకంగా ఎంత పెద్ద క్యాంపెయిన్ ఢిల్లీలో నడుస్తుంది. అమిత్ షా గారు రాజీనామా చేయాలి, అమిత్ షా గారు అది చేయాలి, ఇది చేయాలని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు అందరూ బోర్డు కట్టుకుని నిలబడ్డారు. సో దిస్ బిల్ విల్ గో త్రూ, దర్ ఇస్ నో డౌట్. దాని తర్వాత ఎస్ ఇంప్లికేషన్స్ ఉంటుంది. ఇది ఫైనల్ ఇదే ద మోస్ట్ పర్ఫెక్ట్ అంటే కాదు, చాలా మటుకు మార్పులు వస్తూనే ఉంటాయి ఇంకా. కానీ టు లార్జ్ ఎక్స్టెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చేసిన తప్పులు మోదీ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తున్నారు అంతే. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ క్లియర్గా లాంగ్వేజ్లో అది రాస్తుంటే ఈ ప్రాబ్లం రాకపోతుండే. కానీ మన దగ్గర మనకు తెలిసింది ఆ టైంలో సోనియా గాంధీ అపాయింట్ చేసిన కమిషన్ ఒకటి ఉంటుంది, ఒకటి ఓవర్ సైట్ కమిటీ వాళ్ళకు ఉండే ఒకటి. దాంట్లో జాన్ డ్రీస్ లాంటి వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళందరూ ఫారినర్స్, దేవర్ ఆల్ మ్యారీడ్ టు అన్ ఇండియన్ అని చెప్తారు, కావాలంటే ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. కానీ వీళ్ళందరూ దీని నుంచి ఆపరేట్ చేస్తుండే. నౌ దే ఆర్ బీయింగ్ కాట్. వాళ్ళందరూ ఇప్పుడు దేశంలో లేరు. ఇప్పుడు అరుంధతి సుజాన్ రాయ్, షీఈ్ మిస్సింగ్, ఆమెకు కూడా ఇదే పని. షబానా ఆజ్మీ, యూకే నుంచి బిగ్గెస్ట్ ఫండ్ ఆమెకి వస్తుంది, షబానా ఆజ్మీకి. అది కూడా ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ నుంచి, ఫర్ టు అన్ ఇస్లామిస్ట్ ఇట్ ఇస్ కమింగ్. సో ఆమె దానికోసం. మళ్ళీ యోగేంద్ర యాదవ్, వాడు ఒక జోలావాలా. వీళ్ళందరూ చూడండి, వీళ్ళకి ఉద్యోగం లేదు మహేష్, కానీ మంచి స్టైల్లో బతుకుతారు. ఒక 5 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్తారు. మన దేశంలో అక్కడిక్కడ కాన్ఫరెన్స్లు అటెండ్ చేస్తారు, ధర్నా అటెండ్ చేస్తారు, బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు. కానీ ఏమనంటే ఐఎమ్ అన్ ఎన్జిఓ అంటారు. సో లెట్ us see. ఐ థింక్ అమిత్ షా గారు ఇస్ టేకెన్ ఎ వెరీ గుడ్ స్టాన్స్. దీన్ని బట్టి మనకి ముందుకు ఈ గవర్నమెంట్ ఇంకా ఎన్నెన్ని మార్పులు తీసుకొస్తారు. కానీ ఇట్లాంటి ఎన్జిఓలు, ఇప్పుడున్న 14,000 ఎన్జిఓలు రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద,
5,000 మంది కూడా మిగలరు. ఓకే, నిజంగా మంచి చేసేవాళ్ళు. దట్స్ ఇట్. సార్ నాకు ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు ఒక కంట్రీలో ఒకరికి చదువు చెప్పించడానికి లేకపోతే మంచి పని చేయడానికి మీరు చెప్పినట్టు హాస్పిటల్ కట్టడము, లేకపోతే స్కూల్ కట్టడము, లేకపోతే ఇంకేదన్నా సరే సేవ పేరుతో ఒక మాస్ లెవెల్ ఆఫ్ పీపుల్కి లైక్ మంచి జరిగే ప్రాసెస్లో బయట నుంచి డబ్బులు రావడం ఏదైతే ఉందో దానికోసం మేము చేస్తామని ఒక ప్రైవేట్ బాడీ వచ్చేసి క్లెయిమ్ చేస్తే సరే సపోర్టివ్గా బయట నుంచి ఏవైతే ఇస్తున్నారో, బట్ యాక్చువల్లీ అదంతా ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని, బట్ ప్రైవేట్గా ఒక మనిషి చేస్తున్నాడు. ఆ ఇచ్చే వాళ్ళు డైరెక్ట్గా ఎందుకు గవర్నమెంట్కి ఇవ్వరు కదా. వాడు అంటాడు గవర్నమెంట్లో అందరూ దొంగలు, ఈ డబ్బులు కొట్టేస్తాడు, మినిస్టర్ తినేస్తాడు, వాడు తినేస్తాడు. మీరేం చేయక్కర్లేదు. మన దేశానికి దీంట్లో వచ్చే డబ్బుల్లో టు లార్జ్ ఎక్స్టెంట్ రిలీజియస్ పర్పస్కి వస్తుంది. సిక్, జైన్ ఇట్లాంటి కమ్యూనిటీ, ఈవెన్ హిందూ కమ్యూనిటీకి లంగర్ల కోసం, అన్నదానం కోసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన కీర్తన్స్ కోసం, భజన్స్ కోసం ఆల్ ఇండియా లెవెల్లో నడిపిస్తాం మేము, ఇన్ని కోట్లు కావాలంటే దెర్ ఆర్ పీపుల్ రెడీ టు డొనేట్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, హిందూ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, ఇస్లామిక్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, సిక్స్ ఉన్నారు. కానీ మీరు ఎవరైనా చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు అదే ఇచ్చాను. బయట వెళ్ళి యూఎస్లో వెళ్ళి మా మోడల్ స్కూల్లో మా అలుమ్ని అసోసియేషన్ మా దగ్గర ఉన్న ఫర్నిచర్, మేము కూర్చున్న ఫర్నిచర్ 35-40 years ago, ఆ ఫర్నిచర్ని ఒక 3-4 సంవత్సరాల ముందు మనం రీప్లేస్ చేసాం. వన్ జెంటిల్మెన్ ఫ్రమ్ యూఎస్ స్పాన్సర్డ్ ఇట్. మొత్తం బెంచ్లు మార్చేసాం పిల్లల కోసం, కొత్త బెంచ్లు తీసుకొచ్చాం. దే వర్ థ్రిల్డ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే పాత బెంచ్లు ఉండే 40 సంవత్సరాలది. ఓకే, టాయిలెట్ కట్టించాం. మోదీగా టాయిలెట్ కట్టమంది, దానికన్నా ముందు గర్ల్స్ కోసం టాయిలెట్ కట్టించాం. లైబ్రరీ పెట్టాం, ఇప్పుడు లెబారెటరీ పెట్టాం. అది సంబడి ఎల్స్ హూస్ కమ్ అండ్ సెడ్ హీ విల్ ఈవెన్ అప్గ్రేడ్ దట్ ఆల్సో, లైబ్రరీ ఆల్సో, లెబారెటరీ ఆల్సో. అది ఉంటుంది. అట్లాంటి మంచి పని చేస్తే ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ ఇట్. మీరు ఈ పాస్టర్లు పొద్దున వైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతాడు మైక్ తీసుకొని, వాడి పని ఏంటి? వాడికి ఆ టార్గెట్ మీట్ చేయాలి. ఆ నెలలో 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది టార్గెట్ ఇస్తారు వానికి కన్వర్ట్ చేయాలని చెప్పి. అన్లక్కీలీ వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కాకుండా సుప్రీంకోర్టులో ఒక కేసు నిన్ననే తీర్పు అయింది. అది ఏంటి? ఇఫ్ యూ కన్వర్ట్ మీకు ఎస్సీ స్టేటస్ ఉండదు. వీళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే లోవర్ స్ట్రాటా వాళ్ళని పట్టుకుంటారు. వాచ్మెన్, పని మనిషి, మన దగ్గర తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఇట్లాంటి చోట్ల, కర్ణాటకలో. Whereas in Kerala, when the conversion first happened, 17th century లో మహేష్, నంబూద్రీస్ని టార్గెట్ చేశారు, ప్రీస్ట్. ఇట్ బికేమ్ వెరీ ఈజీ అనమాట అక్కడి నుంచి. ఇప్పుడు కూడా కొంతమంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నారు కేరళలో. వాళ్ళ దగ్గర ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ 9వ రోజు చేస్తారు చూడండి, 9 లేకుంటే 12 అట్లాంటి 11 రోజులు, 9 రోజులు. ఎస్ సార్, దే గెట్ అ బ్రాహ్మిన్ కుక్. గురించి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది FCRA గురించి, FCRA బిల్, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ గురించి నాకు తెలిసి మీకు చాలా విషయాలు అర్థమయ్యాయి అనుకుంటాము. కామెంట్ సెక్షన్ ఓపెన్గా ఉంది, కామెంట్ చేయండి. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్. నేను సార్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను అందుకే మీరు చూసినట్టయితే వాళ్ళని అస్సలు మాట్లాడలేదు, డిస్టర్బ్ చేయలేదు ఫ్లోని. అండ్ థ్యాంక్స్. మీరు నాకు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే మీరు చూస్తున్నారని అర్థం. నేను ఆ ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేట్ ఇన్ టు హిట్ టీవీ. దిస్ ఈస్ మహేష్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ మాకు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.